హాయ్ అండి. ఎస్‌ఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా రెండు టాపిక్‌లు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకటి భూమి బదలాయింపులు. దీన్నే అలైనేషన్ ఆఫ్ ద ల్యాండ్స్ అంటారు. ఇంకోటి భూసేకరణ. దీన్ని ఇంగ్లీష్‌లో మనము ల్యాండ్ అక్విజిషన్ అంటారన్నట్టు. ఓకే. సో, ఫస్ట్ మనము అలైనేషన్ ఆఫ్ ద ల్యాండ్స్ అంటే భూమి బదలాయింపుల గురించి మనం నేర్చుకుందాం. సో, భూమి బదలాయింపు అంటే ఏందంటే ఇక్కడ ఫస్ట్ భూమి అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. ఓకే. సో, ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి ఏం జరుగుతుందంటే సో, ప్రభుత్వం సంబంధించినటువంటి శాఖలుంటాయి గదా! అవి తీసుకోవడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ చూస్తున్నాం అదిక్కడ. ప్రభుత్వ భూములను బదలాయించుట అంటే ఏందంటే, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖలివి. సో, ఏమున్నాయి ఇక్కడ సంస్థలు గాని, లేదంటే సహకార సంఘాలు గాని, వేరే శాఖలు గాని, ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖలు. సో, ఇవేం చేస్తున్నాయంటే, ప్రభుత్వానికి సంబంధించినటు ఈ శాఖలంటివి ఏం చేస్తున్నాయంటే, వీటికేదైనా అవసరం పడ్డప్పుడు భూమి కావాలని వీటికి ఎక్కడైనా మనకిక్కడ వాళ్ళు కోరినప్పుడు ఓకే. అటువంటి టైంలో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయని చూసేసి, వాటిని ప్రభుత్వ భూములు ఈ శాఖలకి ఇవ్వడం జరుగుతుందన్నట్టు. సో, ఇలా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో, ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్‌మెంట్‌కు దాన్నే భూమి బదలాయింపులు అంటారంట ఇక్కడ. ఓకే. ఇక్కడ ఏమంటున్నామంటే రెవెన్యూ శాఖ ఏం చేస్తదంటే చూడండి ఒకసారి ఇంకోసారి రెవెన్యూ శాఖ అనేది ఏం చేస్తదంటే ఒక నోటిఫికేషన్ ఇస్తది. ఓకే. నోటిఫికేషన్ ఇచ్చిందంటే, పలానా దగ్గర ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి ఉన్నది. అది ప్రభుత్వ భూమి. సో, అదేం చేస్తది, ఏ శాఖ అయితే కోరుతున్నదో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ శాఖ అయితే కోరుతున్నదో, ఆ శాఖకు ఈ రెవెన్యూ శాఖ అనేది ఏందంటే, సర్వే చేసిందంటే అప్పగించడం జరుగుతుంది. ఓకే. దీన్నే మనం భూమి బదలాయింపులు అంటామన్నట్టు. రెవెన్యూ శాఖ అనేది మధ్యలో ఉంటుంది. దేనికి? ఏ శాఖ అయితే ల్యాండ్ కావాలని కోరుతున్నదో ఆ శాఖకు, తర్వాత ప్రభుత్వ భూమికి. ఏ ప్రభుత్వ భూమి అయితే కావాలో ఆ ప్రభుత్వ భూమిని మధ్యలో చేరి రెవెన్యూ శాఖ అనేది ఏం చేస్తారంటే ఆ భూమిని సర్వే చేసేసి ఈ కోరిన శాఖకి ఏం చేస్తుందంటే ఎంత కావాలో అంత అప్పగించడం జరుగుతుందన్నట్టు. దీన్ని మనం ఏమంటారంటే భూమి బదలాయింపులు అంటారన్నట్టు. అర్థమైంది అనుకుంటా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ ప్రాసెస్‌లో మనము ఎటువంటి నష్టపరిహారం గాని, ఎటువంటి విలువలు గాని మనం చెల్లించడం జరగదన్నట్టు ప్రభుత్వానికి. ఓకే. అది ప్రభుత్వ భూమే. కాబట్టి ప్రభుత్వానికి మనం ఎటువంటి నష్టపరిహారం చెల్లించిన అవసరం లేదు. ఆ ప్రభుత్వ భూమినే ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్‌మెంట్లు తీసుకుంటున్నాయి. కాకపోతే ఇక్కడ మన రెవెన్యూ శాఖ అనేది ఎంతవరకు కావాలో వాళ్ళకి ల్యాండ్ అనేది దాన్ని సర్వే చేసేసి, ఆ ల్యాండ్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు సర్వే చేసి దాన్ని కోరిన డిపార్ట్‌మెంట్‌కి ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ ఏందంటే ఎస్ఎన్‌బి యాక్ట్ సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం ఎటువంటి నిబంధనలు పాటించనవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం భూమి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎటువంటి నిబంధనలు పాటించనవసరం లేదన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఒకవేళ ఏదైనా ప్రభుత్వ భూమి ఏదైనా శాఖకు అప్పగించే సర్వే చేసే సమయంలో రెవెన్యూ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి చుట్టూ ఓకే. ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో, ఆ ప్రభుత్వ భూమి యొక్క చుట్టూ రైతులు ఎవరైనా ఉన్నట్టయితే పట్టాదారులు అంటే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదొక గవర్నమెంట్ ల్యాండ్ అనుకుంటే, ఈ గవర్నమెంట్ ల్యాండ్ చుట్టూ ఇక్కడ పట్టా భూమి ఉందనుకుందాం ఇక్కడ. సో, ఓకే. ఇదంతా పట్టా భూమి ఉందనుకుందాం. సో, ఈ పట్టా భూమి వాళ్ళకేం చేస్తామంటే, ఇది గవర్నమెంట్ భూమి ఇక్కడ వీళ్ళు సర్వే చేసేటప్పుడు ఏం చేస్తారంటే సో, ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే ఏదైతే ఇదంతా గవర్నమెంట్ భూమి గదా! సో, వీళ్ళు సర్వే చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ పట్టా భూమి ఉందో, ఈ పట్టా భూమి వాళ్ళకేం చేస్తారంటే వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నట్టు. ఇదంతా పట్టా భూమి. సో, ఇదంతా పట్టా భూమి గాబట్టి వీళ్ళేం చేస్తారు ఇక్కడ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ గవర్నమెంట్‌కి సంబంధించిన భూమి ఉన్నది గాబట్టి, ఈ గవర్నమెంట్ భూమిని మేము సర్వే చేస్తున్నాము. దీని చుట్టుపక్కల మీకు సర్వే నంబర్‌లు మీయి ఉన్నాయి గాబట్టి, మీరొచ్చి అక్కడ ఒకసారి మీ సరిహద్దులు గూడా మీరొకసారి చెక్ జేసుకోండి అనేసి ఈ రైతులకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ రైతులు వస్తారు. ఇక్కడ రెవెన్యూ శాఖ వాళ్ళెళ్ళిన తర్వాత, రెవెన్యూ శాఖ వాళ్ళు ఇక్కడ సర్వే చేసేటప్పుడు ఈ ఈ సరిహద్దులు వాళ్ళు గవర్నమెంట్ భూమి యొక్క సరిహద్దులు నిర్ణయించేటప్పుడు వాళ్ళు గూడా రావడం జరుగుతుందన్నట్టు. చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వే నంబర్‌లో ఉన్నటువంటి రైతులు వచ్చేసి వాళ్ళు గూడా వచ్చి వాళ్ళ యొక్క సరిహద్దులు కరెక్టేనా? వీళ్ళు చేస్తున్నది కరెక్టా? కాదా? అని చెక్ జేసుకోవడం జరుగుతుందన్నట్టు. అటువంటి చెక్ జేసుకోవడం కోసం వీళ్ళేం జేస్తారంటే, ఆ రైతులకు గూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఇలా సర్వే మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడేం జేస్తారంటే రికార్డులలో, శాఖలలో పేర్లు మార్పుడు జరుగుతుంది. అంటే ఇక్కడేందంటే ఈ ప్రభుత్వ భూమి అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు దీన్ని వైద్య శాఖకు కావాలని వాళ్ళు కోరుతున్నారు. సో, ఇప్పుడేం జేయాలి ఇది ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించింది ఉన్నదో ఓకే. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ది ఇప్పుడు ఏమైతుందంటే మనకిక్కడ ఓకే. ఇది ఆరోగ్య శాఖ ఎళ్ళడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇది ఆరోగ్య శాఖ ఎళ్ళడం జరుగుతుందిక్కడ. సో, ఇప్పుడేంది రికార్డులలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కాస్త ఇప్పుడు ఆ రికార్డులు చేంజ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఆరోగ్య శాఖకి వీళ్ళు మార్చడం జరుగుతుందన్నట్టు. ఎవరు? ఈ రెవెన్యూ శాఖ వాళ్ళు. ఇలా రికార్డులలో గూడా మార్పు చేయడం జరుగుతుంది.
సో ఈ విధంగా మనము చేయొచ్చు. ఇప్పుడు మనము ఇంతటితో మనకిక్కడ భూమి బదలాయింపులు అనే టాపిక్ మనకి ముగించడం జరిగిందన్నట్టు. సో ఇందులో మెయిన్ టాపిక్స్ ఏం లేవండి ఇక్కడ. మనకిక్కడ ప్రభుత్వ భూమి అనేది ఉంటుంది ఈడ. ఈ ప్రభుత్వ భూమిని ఏం చేస్తారంటే సర్వేజేషన్లు అంటే ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్ అడుగుతున్నదో ఆ ప్రభుత్వ భూమికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అప్పగించడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి మనకి నష్టపరిహారం అనేది ఇవ్వడం అంటూ జరగదన్నట్టు. ఓకే. ఇలా సర్వే చేసేటప్పుడు చుట్టుపక్కల రైతులకు మనము వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళని పిలిచి మనం వాళ్ళ ముందట మనము వాళ్ళ యొక్క సరిహద్దులు వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పేసి మిగతా మన గవర్నమెంట్ సంబంధించిన మన ల్యాండ్‌ని మనము సర్వే చేసి కావాల్సిన డిపార్ట్మెంట్‌కి ఇవ్వడం జరుగుతుందంట. ఇది భూమి బదలాయింపు టాపిక్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే నెక్స్ట్ టాపికు ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఒకటి చాలా ఫోకస్‌గా వినండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ప్లస్ ఇందులో మనకి డిఫరెంట్ సెక్షన్స్ వస్తా ఉంటాయి. డిఫరెంట్ పర్సన్స్ కూడా రావడం జరుగుతా ఉంటది కాబట్టి సో ఇది మొత్తం చాలా కన్‌ఫ్యూజన్ టాపిక్ చాలా కొద్దిగా క్రిటికల్‌గా ఉంటుందన్నట్టు. సో జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థం కావడం జరుగుతుంది. ఫస్ట్ అసలు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏంది? అసలు ఎందుకు చేస్తారు? భూసేకరణ అనేది ఎందుకు చేస్తారు? సో ఇది డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ నేను చెప్తా. ఇక్కడ నలుగురు వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి కలెక్టర్. ఓకే. ఇక్కడ కలెక్టర్ అనే వ్యక్తి రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్. ఓకే. డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే సర్వేయర్ అన్నట్టు. ఈ నలుగురు నెక్స్ట్ ఇక మన మధ్యలో ఎంఆర్ఓ ఉంటాడు. ఓకే. ఇక్కడ ఎంఆర్ఓ ఉంటాడు. వీళ్ళ చుట్టూ మొత్తం ఈ టాపిక్ మొత్తం తిరుగుతా ఉంటది. ఇదేమో కలెక్టర్ ఫస్ట్‌ది. ఓకే. డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారి. ఇక్కడేమో ఎంఆర్ఓ, సర్వేయర్. వీళ్ళ ఐదుగురు చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతా ఉంటది. సో జాగ్రత్తగా వినండి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి ఏందంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏందంటే ప్రజా ప్రయోజనాల కోసం ఏ భూమినైనా ప్రభుత్వము ఏం చేస్తుందంటే మొత్తం ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొనుగోలు చేసే అధికారం కలిగి ఉంటుందన్నట్టు. అంటే ప్రజలకి ఎక్కడన్నా మనకి ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ భూమిని కొనుగోలు చేసే అధికారం కలిగి ఉంటుందన్నట్టు. ఇక్కడ అదే చెప్తున్నది. ప్రజా ప్రయోజనాల కోసం ఏ భూమినైనా కొనుగోలు చేయుటకు ప్రభుత్వమునకు పూర్తి అధికారం కలదు. అంటే కొనుగోలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందంటున్నాడు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి? అసలు ప్రయోజనాలు ఏంటి అంటే ఫస్ట్ నీటిపారుదల ప్రాజెక్టులు గాని, తర్వాత బలహీన వర్గాలకి ఇండ్ల నివాస యొక్క పట్టాలు ఇవ్వాలనుకున్నప్పుడు గాని, ఓకే. నిర్మించడానికి గాని, లేకుంటే ఏ ఇతర కార్యక్రమాలకైనా భూసేకరణ చేయవలసొచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ ల్యాండ్‌ని కొనడం జరుగుతుందంట. ప్రభుత్వం కొనేసి ఏం చేస్తుందంటే, వీళ్ళకి పట్టాలు గాని, లేదంటే నీటిపారుదల ప్రాజెక్టులు గాని, ప్రజల కోసం ఇవన్నీ. సో, చేయడానికి ఈ భూమిని మొత్తం కొనుగోలు చేయడం జరుగుతుందన్నట్టు. సో, అటువంటప్పుడు ఏమైతుందంటే, ఆ భూమి అనేది పట్టా కలిగినటువంటి వ్యక్తులుంటారు గదా! వాళ్ళకి నష్టపరిహారం అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ భూమి మొత్తం ఎవరిదిది? పట్టా కలిగినటువంటి రైతులది. ఆ రైతులకి ఏం చేస్తుందంటే, యాజమాన్యం కలిగినటువంటి రైతులకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నష్టపరిహారము చెల్లించవలసి ఉంటుంది గాబట్టి. సో, నష్టపరిహారం చెల్లించాలంటే ఏంది? మొత్తం అది సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ సర్వే అనేది ఆ విస్తీర్ణం మొత్తం లెక్క చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలంట ఇప్పుడు. ఎందుకంటే, ఒకవేళ మనం సర్వేయర్ గనక మిస్టేక్ చేస్తే అక్కడ రైతు అనే వ్యక్తి, ఆ రైతు తన పట్టా ఎంతైతే కలిగి ఉంటాడో అంతకన్నా మనం తక్కువ గాని, ఎక్కువ చేస్తే ఇక్కడ ప్రభుత్వానికి గాని, లేదంటే ఆ రైతుకి గాని నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నట్టు. సో, అందువల్ల ఏందంటే జాగ్రత్తగా చేయవలసి ఉంటుందన్నట్టు. ఇది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎందుకు చేస్తామంటే ఈ ప్రయోజనాల కోసం మనము ప్రభుత్వము కోరినప్పుడు అంటే కొనుగోలు మొదలుపెట్టినప్పుడు మాత్రం ఇటువంటి పనులు చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి భూసేకరణ విధానాలు. అసలు భూసేకరణ ఇప్పుడు మనం ప్రజల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మనం ఏం చేస్తున్నామంటే ల్యాండ్ కొనుగోలు చేస్తున్నాం. సో, దానికోసం మనం చేస్తున్నాం. ఇక్కడేందంటే భూసేకరణ విధానం అసలు ఏ విధంగా చేస్తారు? భూసేకరణ అనేది ఏ విధంగా చేస్తారసలు? అసలు భూసేకరణ చేసేటప్పుడు మనం పాటించవలసిన నిబంధనలేంటిదనేది చూద్దాం ఫస్ట్. ఇది భూసేకరణ అనేది మనకి 1894లో సంవత్సరంలో ఇది మనకు మొదలైంది. అంటే ఇది బ్రిటిష్ వారి కాలంలో భూసేకరణ చట్టం అనేది రావడం జరిగిందన్నట్టు. సో, ఇదేంది భూసేకరణ చట్టం 1894. ఇది సెక్షన్ 17(b)(2) ఇది మన మరఠవాడ సెక్షన్‌లో గాని, లేదంటే ఇది డిఎన్ఓ సెక్షన్‌లో గాని ఉండదిది. ఇది గుర్తుంచుకోవాలి ఇది. ఇది ఎప్పటిదంటే 1894 ఉన్నటువంటి సంవత్సరపు భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి 17(b)(2) దీని ప్రకారం మనం భూసేకరణ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. సో, మొదట భూమిని కోర్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉంటారో దీన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నా. అంటే నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే. సో, మొదట భూమిని కోర్ డిపార్ట్మెంట్ అంటే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటున్న డిపార్ట్మెంట్ ఏందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ అంటే ఏందంటే నీటిపారుదల శాఖ అన్నట్టు. అంటే కాలువలు నిర్మించే శాఖ అన్నట్టు. వీళ్ళని నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నా. ఆ ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకు వివరించడం జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలువ నిర్మించాలనుకుంటున్నారు. సో, అప్పుడు కాలువ నిర్మించాలంటే ఆ కాలువ అనేది కొంతమంది రైతుల
భూముల మధ్యలో నుండెళ్ళి వెళ్తున్నదన్నట్టు. అటువంటి టైంలో ఎక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు కాలువ అనేది ఇట్లా ఎయాలనుకున్నారనుకుందాం ఇప్పుడు ఇట్లా. ఓకే. ఇదంతా ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాండ్. సారీ, ప్రభుత్వం గాదు. రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ అన్నట్టు ఇదంతా. సో, వీళ్ళ కాలువ అనేది ఇలా ఎళ్తున్నది. ఓకే. సో, ఇప్పుడేం జేస్తారంటే, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం గాదిక్కడ. సో, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూముల నుండెళ్ళి ఈ కాలువని వెళ్తున్నది. అప్పుడేం జేస్తారంటే, ఈ ఏది ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం జేస్తారంటే, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ అన్నట్టు. భూమి కొలతల పుస్తకం అనేది ఈ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు తీసుకుంటారన్నట్టు. తీసుకున్నారంటే అది దేనికి సంబంధించింది ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ అనేది? ఏదైతే ఇది రైతులదుందో, ఈ రైతుల యొక్క పట్టాలున్నాయి గదా! ఈ పట్టా భూముల యొక్క సర్వే, సర్వే జేసినప్పుడు వాళ్ళ యొక్క ఫీల్డ్ మెజర్‌మెంట్ యొక్క బుక్ ఉంటుందన్నట్టు. ఆ ఫీల్డ్ మెజర్‌మెంట్ యొక్క బుక్ మొత్తం వీళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నట్టు. ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. తీసుకొని ఏం జేస్తారంటే వాళ్ళు, వీళ్ళ కాలువ ఎక్కడి నుండెళ్ళి ఎళ్తున్నది. సో, ఆ కాలువ అయితే ఇట్లా ఎళ్తుంది గాబట్టి, ఈ కాలువ ఏ సర్వే నంబర్ నుండి ఎళ్తున్నది, తర్వాత మొత్తం ఎన్ని ఎకరాల నుండెళ్ళి ఎళ్తున్నది, ఎన్ని సర్వే నంబర్‌లో ఎళ్తున్నది, మొత్తం వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళు మొత్తము చెక్ జేసుకోవడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ జూడండి ఒకసారి ఇదే చెప్తున్నా ఇక్కడ. ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ తీసుకుంటరు. ఎంతమంది రైతుల దగ్గర నుండెళ్ళి ఈ భూమి మనము తీసుకోవాలనేసి ఇందులో ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్‌లో తెలియజేయడం జరుగుతుందన్నట్టు. భూసేకరణ భాగంలో అంటే ఏ సర్వే నంబర్‌ల నుండెళ్ళి ఎళ్తున్నది అనేసి వీళ్ళు నిర్ణయించడం జరుగుతుందంట. ఇదంతా డిసైడ్ చేసేది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే. తర్వాత ఒక్కొక్క సర్వే నంబర్‌కి 5 కాపీలు వాళ్ళు తయారు చేసుకుంటున్నట్టు. ఒక సర్వే నంబర్ నుండెళ్ళి వీళ్ళ యొక్క కాలువ ఎళ్తున్నదనుకుంటే, ఆ సర్వే నంబర్ యొక్క 5 కాపీలు తీసేసుకుంటారు. ఓకే. తర్వాత వీళ్ళేం చేస్తారంటే మొత్తం టోటల్ ఎన్ని సర్వే నంబర్‌లు ఇప్పుడు ఎన్ని ఎన్ని సర్వే నంబర్‌లు ఉంటాయో అన్ని సర్వే నంబర్‌లు వీళ్ళేం చేస్తారంటే అన్నిటితోని ఒక స్కెచ్ చేసుకోవడం జరుగుతుందండి మొత్తం. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని సర్వే నంబర్‌లు ఉంటది, వీళ్ళు వేస్తున్నటువంటి కాలువ వెళ్తున్నది అనేసి ఈ మ్యాప్ మొత్తం అంటే ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్, తర్వాత ప్రతి సర్వే నంబర్‌కి 5 కాపీలు, తర్వాత టోటల్ సర్వే నంబర్‌లన్నీ కలిపేసి ఒక స్కెచ్ తయారు చేసుకుంటారు. తయారు చేసుకున్నారంటే రిక్విజిషన్‌తో ఒక ఆల్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసినలంటే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఎవరంటే వీళ్ళే ఏం చేస్తారంటే ల్యాండ్‌ని మొత్తం అంటే సర్వే చేయడం జరుగుతుందన్నట్టు. ఈ డీటెయిల్స్ అనేటివి వీళ్ళు మొత్తం ఫైండ్ ఔట్ చేసినలంటే వీళ్ళకి కాలువ ఎక్కడి నుండి ఎళ్తున్నది, ఏ సర్వే నంబర్ నుండి ఎళ్తున్నది, ఎన్ని సర్వే నంబర్‌లు, మొత్తం డీటెయిల్స్ అన్ని వీళ్ళ దగ్గర మొత్తం జిరాక్స్‌లను పెట్టేసినలంటే వీళ్ళు ఒక లెటరు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌కి పంపిస్తారన్నట్టు. దాంతో పాటు ఇవన్నీ జత చేసి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ భూసేకరణ అధికారికి వీళ్ళు పంపియడం జరుగుతుందన్నట్టు. ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇక్కడ పంపియడం జరిగింది. సో, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌కి వీళ్ళు పంపించిండ్రు. సో, వీళ్ళు పంపించే ముందే భూమి కోరిన డిపార్ట్‌మెంట్ ఏది ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అన్నాం కదా ఇక్కడ. ఈ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ పంపించేసిండ్రు. మొత్తం వాళ్ళు ఏ సర్వే నంబర్‌లు, మొత్తం ఎన్ని సర్వే నంబర్‌లు అనేది మొత్తం ఏసేసి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌కి పంపించేసిండ్రు. వీళ్ళక్కడ పంపించే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాలువ వెళ్తున్నదనుకుంటే, ఈ డైరెక్షన్‌లో కాలువ వెళ్తున్నదనుకుంటే, సో, ఆ కాలువ ఎక్కడెక్కడి నుండి ఎళ్తున్నది అంటే హద్దులు, గుర్తులు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ అంటే వాళ్ళు పెగ్ మార్కింగ్ అన్నట్టు. పెగ్ మార్కింగ్ నథింగ్ బట్ అలైన్‌మెంట్ అన్నట్టు. అంటే వాళ్ళ హద్దులన్నిటిని నిర్ణయించడం జరుగుతుంది. మా యొక్క కాలువ ఈ డైరెక్షన్‌లో ఎళ్తున్నది. సో, ఇవి మా కాలువ యొక్క చివరి గట్ నంబర్ లాగా అన్నట్టు వాళ్ళు పెగ్ మార్కింగ్ చేస్తారన్నట్టు. నెక్స్ట్ సర్వేయర్ ఇప్పుడు వీళ్ళిచ్చిన లెటర్ ఉంది గదా! ఎవరు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌కి వీళ్ళు లెటర్ ఇచ్చారు గదా! అప్పుడు సర్వేయర్ వచ్చేసిండంటే ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం సర్వే చేయడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ ఎన్ని ఎకరాలున్నది, ఎవరెవరి ల్యాండ్ ఎంత పోతున్నదనేసి సర్వే చేయడానికి ఈజీగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కాలువ ఎట్లా పోతున్నదనేది ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఓకే. సో, సర్వేయర్ గారికి తెలియదన్నట్టు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెగ్ మార్కింగ్ చేస్తారు. ఇలా పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే సర్వేయర్ వచ్చేసిండంటే మొత్తము సర్వే చేయడం జరుగుతుందన్నట్టు. సర్వేయర్ వచ్చేసిండంటే మొత్తం సర్వే చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, సర్వే అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇంతటితోని సర్వే అనేది ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏందంటే దీంట్లోనే నెక్స్ట్ టాపిక్.